జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ స్వామీజీ వల్ల నాకు అసలు నిజం తెలిసొచ్చింది. మనం సృష్టించిన ఒక దొంగ స్వామీజీ మాటలు అరవింద ఆంటీకి బాగానే ఎక్కే ఆంటీ. ఎగ్జాక్ట్లీ. అరవింద, ఇన్నాళ్ళు దీక్షితులు గారిని మాకన్నా నువ్వే ఎక్కువగా నమ్మావు. అందరికన్నా ఆయన మాటకి ఎక్కువగా నువ్వే విలువనిచ్చావు. అలాంటిది ఈరోజు దీక్షితుల గారి మాటని కాదని ఎవరో దారిని పోయే స్వామీజీ మాటను నమ్మావు. రేపు మరొక బాబా కనిపించి మరొక విషయం చెప్తే అది కూడా నమ్మేస్తావా? ఆ స్వామీజీ మాటల్లో నిజం ఉందండి. ఎందుకంటే మిత్రకి ప్రమాదం జరిగిన ప్రతిసారి లక్ష్మి తన పక్కనే ఉంది. ఆ ఒక్క రుజువు చాలదా లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదాలు ఎదురవుతున్నాయని తెలియడానికి? లేదత్తయ్య గారు, మీరు అనవసరంగా దీక్షితులు గారిని అపార్థం చేసుకుంటున్నారు. మిత్రగారి పక్కన నేను లేకపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం. ఇన్నాళ్ళు మీరు ఏది నిజమని నమ్ముతున్నారో అదే నిజం. లక్ష్మి, నీ భర్తను వదిలేసుకుని వెళ్ళిపోయావు. మమ్మల్నందర్నీ వద్దనుకొని వెలివేశావు. ఇంకా నీకెందుకు ఆరాటం? మళ్ళీ ఎందుకు ఆత్రం? వెళ్ళిపోయావుగా, ఇక శాశ్వతంగా ఈ బంధాలు తెంచుకొని వెళ్ళిపో. అంతేగాని మళ్ళీ కలుపుకోవాలని ప్రయత్నించు. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? కనీసం ఒక్క మాటైనా వింటారా అత్తయ్య గారు? ఏంటా ఒక్క మాట? ఒక్కసారి దీక్షితులు గారిని కలవండి. ఆయన ఏం చెప్తారో ఒక్కసారి విని చూడండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తే అదే చేయండి. ఇదేంటి మనీషా ఇలాంటి ట్విస్ట్ పెట్టింది? ఇలాంటి ట్విస్టుల్ని నేను ముందే ఊహిస్తానాంటీ. వాళ్ళు దీక్షితుల దగ్గరికి వెళ్ళినా అతను అక్కడ ఉండడు. ఎందుకంటే ఆ దీక్షితులు గారు ఇప్పుడు దీక్షితులు గారు హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు జీనియస్ మనీషా. లక్ష్మి చెప్పింది నిజం అరవింద. ఒకే ఒక్కసారి దీక్షితులు గారిని కలుద్దాం. ఆయన ఏం చెప్తారో విందాం. తర్వాత నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి, ఏది వద్దనిపిస్తే అది వదిలేయి. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అరవింద. ఒకసారి వెళ్ళి చూడండి. సరే, అయితే దీక్షితులు గారిని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. థ్యాంక్స్ అత్తయ్య గారు. హలో హలో, దీక్షితులు గారైనా మాట్లాడేది? కాదండి, నేను శిష్యుని మాట్లాడుతున్నాను. దీక్షితులు గారికి యాక్సిడెంట్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.